why our human body organs need negative voltage. The concept of the human body needing negative voltage, the cellular battery, the minus 70 millivolt baseline. సో ఇక్కడ మైనస్ 70 millivolts అనేది చాలా ఇంపార్టెంట్. వై ఇట్ మ్యాటర్స్? ద నెగిటివ్ వోల్టేజ్ ఈజ్ వాట్ అలోస్ సెల్స్ టు పంప్ న్యూట్రియంట్స్ ఇన్ అండ్ ఫ్లెష్ వెయిట్ products out. Cellular repair and regeneration. According to researchers in bioelectricity, like Dr. Jerry Tennant, who rate extensively on healing his voltage, while a healthy cell operates around minus 25 millivolts to minus 30 millivolts, making new cells to heal an organ require a higher negative voltage around minus 50 millivolts. If the body can't provide enough negative charge, the healing process stalls, which can lead to the chronic pain or organ dysfunction. సో వాటర్ చాలా ఇంపార్టెంట్. సో ఇదే వాటర్కి మనకు నెగిటివ్ వోల్టేజ్ ఉండగలిగితే, సో అదే కాన్సెప్ట్ మీద ఈ వీడియో చేస్తున్నాను. ఇది మనకు అమెరికన్ మిరైన్ పిన్ పాయింట్ అంటాము. దీంతో మనకు పాజిటివ్ వోల్టేజ్ అని నెగిటివ్ వోల్టేజ్ అని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా డ్రింకింగ్ వాటర్ ఒక వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. క్లియర్గా మైనస్ 500 అబోవ్ వచ్చింది. నియర్లీ మనకు మైనస్ 500 మిల్లీవోల్ట్స్ వచ్చింది. ఎందుకు ఈ మిల్లీవోల్ట్స్ చాలా ఇంపార్టెంట్ అంటే, హ్యూమన్ బాడీ హార్ట్ నెగిటివ్ వోల్టేజ్ చూస్తే మనకు మైనస్ 90 మిల్లీవోల్ట్స్ వచ్చింది. హ్యూమన్ బాడీ బ్రెయిన్ నెగిటివ్ వోల్టేజ్ మైనస్ 70 మిల్లీవోల్ట్స్ వచ్చింది. హ్యూమన్ బాడీ కిడ్నీ నెగిటివ్ వోల్టేజ్ ranges from minus 60 millivolts to minus 90 millivolts. Human body pancreas negative voltage typically resting around minus 70 millivolts. Human body liver negative voltage minus 30 millivolts to minus 45 millivolts. Human body cell negative voltage minus 40 millivolts to minus 90 millivolts. Human body small intestine negative voltage around minus 12 millivolts. Human body large intestine negative voltage minus 25 millivolts to minus 60 millivolts. సో ఈ మిల్లీవోల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెగిటివ్ వోల్టేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి కెమిస్ట్రీ పార్ట్ 1 టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 2లో క్లియర్గా దీని గురించి మెన్షన్ చేసినారు. ఎలా నెగిటివ్ ఛార్జ్ని మనం జనరేట్ చేసుకోవచ్చు మన ఆర్గాన్ సిస్టమ్కి వెళ్ళిపోయే విధంగా. అందుకని మన వాటర్ని నెగిటివ్ ఛార్జ్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ యొక్క వోల్టేజ్ వచ్చి పాజిటివ్లో ఉంది. అలాగే మన బాడీ ఆర్గాన్స్కి కావాల్సిన నెగిటివ్ వోల్టేజ్ని మనం క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇదే సబ్జెక్టు కెమిస్ట్రీ బుక్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే స్టార్టింగ్లో డాక్టర్ జెరీ టెన్నెంట్ హీలింగ్ వోల్టేజ్ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే దీని గురించి క్లియర్గా లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ.